రైట్ సార్. ఇప్పుడు టీనేజ్ వాళ్ళు అంటే జెంట్స్ కానీ లేడీస్ కానీ సార్, వాళ్ళు ఉబకాయం ఎక్కువ అవుతుంది, అధిక బరువు కూడా సమస్యలు వస్తున్నాయి. ఈ కారణం ఏంటంటారు సార్? ఒబేసిటీ అనేది ఫస్ట్ ఎలా గుర్తిస్తామంటే బాడీ మాస్ ఇండెక్స్ అని ఒకటి క్యాలిక్యులేట్ చేస్తాం సార్. మన హైట్ వెయిట్ని బట్టి మనం ఎంత ఉండాలి అనే దాన్ని బాడీ మాస్ ఇండెక్స్ అంటాము. మన ఏషియన్ అంటే ఇండియన్ పాపులేషన్లో బాడీ మాస్ ఇండెక్స్ 27 కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఒబేసిటీ ఊబకాయం కింద లెక్కిస్తారు సార్. ఇప్పుడు మెయిన్గా ఈ యంగ్ జనరేషన్లో ఊబకాయం పెరిగిపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. మనం ముందు అనుకున్నట్టే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒకటి పెరిగిపోయింది సార్. అంటే ఇప్పుడు ఫోన్ దగ్గర గైడ్లైన్స్ ప్రకారం 1-2 గంటలకు మించి ఎక్కువసేపు చూడకూడదు మనకి. కానీ మనము ఒక్కొక్కరు యావరేజ్గా తీసుకుంటే కొంతమంది 14 గంటలు ఫోన్లోనే గడుపుతున్నారు, కొంతమంది 8 గంటలు గడుపుతున్నారు. ఇది నిర్ణయించిన ప్రమాణాల కంటే చాలా ఎక్కువ అన్నమాట. దానివల్ల ఊబకాయ సమస్యలు పెరుగుతున్నాయి. ఇంకొకటి హై క్యాలరీ డైట్ కన్సంప్షన్ ఎక్కువైపోయింది. ఇంకొకటి ఫుడ్ డెలివరీ యాప్స్, అది మనం అనుకూడదు. ఫుడ్ డెలివరీ యాప్స్ వల్ల ఊబకాయం అనేది చాలా పెరుగుతోంది. నిజం చెప్పాలంటే మనకి ఇంటి దగ్గరికి అన్నీ వచ్చేస్తున్నాయి, హై క్యాలరీ ఫుడ్స్ తినేస్తున్నాం, బరువు పెరుగుతున్నాం. నెక్స్ట్ ఫిజికల్ యాక్టివిటీ అసలు ఉండట్లేదు. అట్లీస్ట్ WHO ప్రకారం 30 minutes పర్ డే చేయాలి మనం ఫిజికల్ యాక్టివిటీ. వారంలో 5 రోజులు చేసినా అది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నమాట బాడీ హెల్త్ మీద. కానీ ఆ మాత్రం కూడా మనం చేయట్లేదు. నెక్స్ట్ హ్యాబిట్స్ అన్నమాట. ఇప్పుడు సోషల్ మీడియా, ఫ్రెండ్స్ వీళ్ళ వల్ల స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కన్సంప్షన్ కానీ అదొక ఫ్యాషన్. చేయకపోతే ఏమనుకుంటారో, సొసైటీలో మనల్ని తక్కువగా చూస్తారేమో అనే భావన ఎక్కువ అయిపోయిందనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఊబకాయం పెరుగుతుంది. మెయిన్గా ఆల్కహాల్ అనమాట. ఆల్కహాల్ ఈజ్ వెరీ డేంజరస్ టు హెల్త్ అనమాట. ఇప్పుడు ఒక రాంగ్ అసంప్షన్ ఏంటంటే ఆల్కహాల్ తీసుకుంటే షుగర్ తగ్గుతుంది అనేది చాలా రాంగ్ అసంప్షన్. డెఫినెట్గా ఆల్కహాల్ షుగర్ తగ్గిస్తుంది, కానీ లివర్ని డ్యామేజ్ చేస్తుంది. అది ఎలా షుగర్ని తగ్గిస్తుంది అంటే లివర్ని డ్యామేజ్ చేసి షుగర్ని తగ్గిస్తుంది. అప్పుడు మనకి లివర్ డ్యామేజ్ వల్ల వచ్చే ప్రమాదాలు చాలా ఎక్కువ అనమాట. ఒంట్లో నీరు చేరడం, రక్తపు వాంతులు అవ్వడము, మనిషి క్షీణించడం, ఆరోగ్యం, తరచూ ఇన్ఫెక్షన్లకు గురికావడం, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఫ్రెండ్స్ అండ్ సోషల్ మీడియాలో వచ్చేదంతా నిజం కాదు. మనం మన ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకొని ఏదైనా హెల్త్ గురించి వాడుకోవాలి.